ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో విశ్రాంతి దినమందు దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానములకు ప్రతి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మాటని విన్నటువంటి వారి జీవితాల్లో దేవుడు చేసేటువంటి మేలులని ఒడిసి పట్టుకుంటారు. అంటే ఆ దీవెన అనేది వారికి కలిగేటువంటి ఆ మేలు అనేది, దేవుని ఆశీర్వాదం అనేది సరిగ్గా వచ్చి అరిచేతిలో పడుతుంది. అంటే ఒడిసి పట్టుకుంటారు గట్టిగా ఆ యొక్క దీవెన వారికి దేవుడు చేసినటువంటి ఆ మేలు అనేది సరిగ్గా వాళ్ళ జీవితంలోనికి వచ్చి పడుతుంది. ఎలాగనో ఒకసారి లేఖనాల్లో నుంచి ధ్యానించుకుందాము. ఎవరైతే దేవుని వాక్యానికి చెవి ఒగ్గకుండా చెప్పినటువంటి మాట వినకుండా అంటారు కదా, ఏంటంటే గుడ్డెద్దు కనుక చేలో పడితే ఎట్లా ఉంటుందో అట్లాగా చేసుకుంటే ఆ జీవితం అంతా ఏమవుతుందంటే నాశనం అవుతుంది. దేవుని వాక్యానికి చెవి యొగ్గాల అంటే ఆయన యొక్క మాటకి లోబడి బతికినట్లయితే మనకి దేవుని యొక్క ఆశీర్వాదం అనేది కనపడుతుంది. అది కూడా మన జీవితాల్లోనికే సరాసరి వచ్చి పడుతుంది. మన జీవితాల్లోకే సరాసరి అనగా ఆ యొక్క మేలు అనేది మన కళ్ళ ముందు మన చేతిలోనే ఉంటుంది. మరెవ్వరు కూడా తీసుకోవటానికి, మరెవ్వరు కూడా రాకుండా అడ్డుపడటానికి అవకాశం అనేది లేకుండా ఉంటారు. అటువంటి బాపత కూడా తిరుగుతూ ఉంటారు. మనకు కనపడరు. ఆ దేవుని మేలు ఏదైతే వస్తుందో ఆ సమయానికి గుట్టల్లో దాక్కొని ఉంటారుగా, అప్పుడు బయటపడతారు. ఆ బయటపడినటువంటి వాళ్ళ యొక్క ప్రభావం అనేది ఏది కూడా కనపడకుండా ఆ మేలు అనేది సరాసరి మన దగ్గరకే వస్తుంది. ఇట్లాగ జరగాలంటే ఏదో ఒక ఆశ్చర్యకరమైనటువంటి శక్తి అనేది మన జీవితాల్లో పనిచేస్తూ ఉండాలి. ఆ ఆశ్చర్యకరమైనటువంటి శక్తి యేసు ప్రభువు అయ్యుండి ఏం చేస్తుందంటే ఆయన యొక్క వాక్యానికి లోబడిన మనుషుని జీవితంలో ఈ గొప్ప కార్యాలను జరిగిస్తున్నారు. దేవుని మాట వినాల. దేవుని మాట విన్నట్లయితే ఆ లోకపు మనుషుల యొక్క ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది. లేఖనాల్లో చూద్దాం, దేవుని ప్రజల కొరకు నిలబడ్డారు. ఒకనొక సమయంలో నిలబడితే ఏం జరిగిందంటే బలవంతుడు అని చెప్పుకున్నటువంటి వాడు, నేను రాజును అని చెప్పనని మీద చూసినటువంటి వాడు, అంటే కొమ్ములు వచ్చినాయి అని చెప్పని అంటారు చూడండి, అటువంటి గర్వంతో తిరుగుతున్నటువంటి ఒక మనుషునికి దేవుడు ఏ రీతిగా సమాధానం చెప్పిండో దేవుని ప్రజల జీవితాల్లో జరిగిన కార్యాన్ని చూసినట్లయితే మనకి అర్థమవుతుంది. మొదటిగా ఈరోజు వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 16:20 వచనం. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును. దేవుని యొక్క ఉపదేశాలంటే దేవునికి మాత్రమే. వాడు చెప్పిండు, వీడు చెప్పిండని చెప్పరని సొంత మాటలు కాదు. బైబిల్లో చెప్పబడినటువంటి వాక్యాలన్నిటిలో దేవుడు చెప్పినటువంటివి కొన్ని మనుషుల యొక్క ఆలోచనలకు విలువిచ్చి వాటిని నమ్మి వాటి ప్రకారంగా ఏదో ఒరుగుతుంది అనుకొని పోయి జీవితాలను కూల్చుకున్నటువంటి వాళ్ళ జీవితాల్లో కూడా కొన్ని మనుషుల ద్వారా అనుగ్రహించబడినటువంటి మనుషుల జీవితాల్లో పాడు చేయబడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. అవి దేవుని కాదు. దేవుని ఏంటంటే ఒక మనుషుని జీవితంలో ఆయన ఇది నా మాట అని
ప్రవక్త ద్వారా అయినా సరే, సేవకుని ద్వారా అయినా సరే, లేకపోతే దేవుడే మన ఎదుటికి వచ్చి, అనగా ఆయన యొక్క వాక్కు ఇది అని స్పష్టంగా అంటే దేవుడు ఒక మనిషి రూపంగా అయితే రాడు, కానీ మనిషి రూపంగా అంటే సేవకుని ద్వారా అట్లా రావచ్చు. అంటే ఏ రీతిగా అయినా సరే ఇది దేవుంది అని మనకి తెలిసేటట్లుగా ఆయన ఏం చేస్తాడంటే ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగును కాక. ఆయన కార్యాన్ని ఎలాగ జరిగిస్తాడంటే ఇది దేవునిది కాదు అని చెప్పడానికి కారణం లేదు, ఇది ఖచ్చితంగా దేవుందే. తెలివి లేనటువంటి మనుషుడు సైతము కూడా ఇది దేవుందే అని చెప్పగలిగే విధంగా దేవుని యొక్క మాటని ఆయన శక్తి కలిగినటువంటి కార్యం ద్వారా జరిగించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇటు మనుషుల మాటకి లోబడితే, లేకపోతే వాడేదో చేస్తాడని చెప్పినాను, మనతో పాటు ఉంటారు కదా, దోస్తులు ఉంటారు కదా, మనతో పాటు తిరిగేటువంటి వాళ్ళు ఎంబడి పోయి వాళ్ళ సోపతి బట్టి అంటే వాళ్ళతో దోస్తాన్ని చేసి వాళ్ళు ఎంబడి తిరిగి వాళ్ళు ఏది మనకు చెప్తారో దాని ప్రకారంగా పోయినవి అనుకోండి, బాగుపడేటువంటి జీవితాల కంటే చెడిపోయే జీవితాలే ఈ రోజుల్లో చాలా ఎక్కువ. ఏది దోస్తులు ఎంబడి తిరిగి బాగుపడతామని చెప్పి నేను అనుకున్నటువంటి పరిస్థితుల్లో చెడిపోయినటువంటి జీవితాలే ఈ రోజు ఎక్కువ కనపడతా ఉన్నాయి. ఆ సహవాసం అనేది ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందటే పోయింది. స్నేహితులతో తిరిగితే, దోస్తులతో తిరిగితే మనకి ఏదన్నా 4 మాటలు మంచి మాటలు నేర్పిస్తారు, మనకేమన్నా మంచి విషయాలు తెలుస్తాయి అనేటువంటి పరిస్థితులు ఎప్పుడో పోయినాయి. ఇప్పుడు జరిగేది అంతా ఏంటంటే ఎటు తిరిగి పైన మంచి అనేటువంటి మాట చెప్పటం, లోపలంతా కూడా మనుషుని జీవితాన్ని పాడు చేసేటువంటి విషయాలే లోపల ఉంటావు. అలాగని చెప్పనని అందరూ చెడ్డోళ్ళని కాదు, ఒకళ్ళు ఇద్దరు. ఇప్పుడున్నటువంటి రోజుల్లో చాలా తక్కువ ఈ స్నేహితులు అనేటువంటి వాళ్ళు కావచ్చు. క్రైస్తవ్యంలో కూడా దేవుణ్ణి అనుసరించేటువంటి వారిలో కూడా ఇటువంటి పరిస్థితులు చాలా తక్కువైపోయాయి. దేవుని సేవకులు అయినటువంటి వారే దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా బోధించలేని పరిస్థితులు. ఇక మామూలు మనుషులు మంచి విషయాలని మనకు చెప్తారు అని అనుకోవటం చాలా తప్పే కాదు. ఎందుకంటే మనం అటువంటి ఆలోచన అనేది వాళ్ళ దగ్గర నుంచి, అటువంటి విషయాలు వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశించకూడదు. ఎందుకంటే పరిస్థితి అలాగ లేదు. ఎప్పుడో ఒక సమయంలో గడిచిపోయింది. ఆ కాలం అంతా అట్లా వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడున్నటువంటి కాలం అంతా ఏంటంటే ఎంతకి కూడా మనుషునికి హాని కలిగించేయే, మనుషుల్ని పాడు చేసేటువంటివే ఉన్నాయి. దేవుని ఉపదేశానికి చెవియొగ్గినట్లయితే, అంటే దేవుడు మనకు ఒక మాట చెప్పిండు, దేవుడు మనకి మాట చెప్పినప్పుడు ఆ మాట ప్రకారంగా మనము నడుచుకున్నట్లయితే ఏం జరుగుతుందంటే మన జీవితాల్లో దేవుని యొక్క శాంతి అనేది, దేవుని యొక్క మేలు అనేది మనకి కనపడటము, మనం అనుభవించడం జరుగుతుంది. చూద్దాము దేవుని ప్రజల జీవితాల్లో జరిగింది. నిర్గమకాండము 11వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండం 11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కాని జంతువుల మీద కాని ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. దేవుడు వారు ఏ పరిస్థితులు అంటే వాళ్ళ యొక్క జీవితాలు ఆ పరిస్థితుల్లో ఎంతగా అంటే అంతగా దూషించబడ్డ జీవితాలు. ఏ పరిస్థితులు అయితే వాళ్ళు దూషించబడ్డారో, ఎవరి చేత అయితే
అవమానించబడ్డారో ఆ పరిస్థితుల్లో దేవుడు ఏమంటా ఉన్నాడంటే, ఆ దూషించినటువంటి వాళ్ళని, ఎవరైతే దేవుని ప్రజల్ని దూషించారో వాళ్ళని దేవుడు మాట్లాడుతూ ఉన్నమాట. ఒక కుక్క కూడా దేవుని ప్రజల మీద, అలాగనే దేవుని ప్రజల యొక్క ఈ ఉంటాయి కదా, బర్రెలు అని, లేకపోతే ఆవులు, ఇంకా ఎద్దులు, కోళ్ళు, గాడిదలు, ఇవన్నీ ఇట్లా ఉంటాయి కదా, ఈ జంతువుల మీద కూడా దేవునికి విరోధంగా ఉన్నటువంటి ప్రజలు నోరు తెరవరు, నాలుక ఆడించరు. వాళ్ళు నోరు తెరవరు, వారి నాలుకతో దేవుని ప్రజల్ని దూషించరు అని దేవుడు ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏ మనుషుల చేత దూషించబడ్డారు? ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే CCTVలో రికార్డ్ అయిన మనకి ఆన్లైన్లో కనపడతా ఉంటాయి. ప్రభుత్వ అధికారులు చేసినటువంటి తప్పులన్నీ కూడా రికార్డు చేసి పెడతా ఉంటారు, రెడ్ హ్యాండెడ్గా. అంటే వాళ్ళు ఇక దొరికిపోయిన తర్వాత వాళ్ళు చేసినంతా బయటపడతారు. అప్పుడు వాళ్ళు ఇక నోరు తెరవరు. ఇక అదే CCTV లేదనుకోండి, వాళ్ళు ఇక తిమ్మిరి బొమ్మిరి చేస్తారు. కింద దాన్ని పైన పెట్టి, పైన దాన్ని కింద పెట్టి, ఇదే కరెక్ట్, అది తప్పు అని చెప్పనని ఎవరైతే బాధపడ్డారో వాళ్ళని అణచబడ్డారు. వాళ్ళు అప్పటికే అధికారుల చేత, ఇంకా వేరే ఎవరైనా సరే వాళ్ళ చేత బాధించబడ్డారు. ఆ బాధించబడినటువంటి వారిని ఇంకా అడగదొక్కేసి వాళ్ళ నోరు మూసేస్తారు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది బయట. ఆ పరిస్థితుల్లో ఆ CCTV అనేది ఉండటం వల్ల ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి నోరు తెరవడానికి అవకాశం లేదు. ఈ ఇశ్రాయేలీయుల మీద తిరగబడి, ఇశ్రాయేలీయుల మీద గొడ్డు చాకిరి అంటారు చూడండి, పశువుల్లాగే హీనంగా చూశారు. పొలానికి తీసుకుపోయి పశువుల్ని దున్నిచ్చేటప్పుడు ముళ్ళుగర్ర అని ఉంటుంది, అది సరిగ్గా దున్నలేదనుకోండి, ఆ ముళ్ళుతోటి పొడుస్తూ ఉంటారు. అట్లాగా ఇశ్రాయేలీయుల్ని గొడ్డు చాకిరీ చేపించుకొని, వాళ్ళు ఎప్పుడైతే కొంచెం కష్టం ఉంది అని చెప్పని అంటారో ఆ సమయంలో పడరాని పాటలు పడే విధంగా ఇబ్బందులకి గురి చేసేటువంటి వాడు. అటువంటి వాళ్ళు ఒకనొక సమయం వచ్చాకే దేవుని యొక్క ఉపదేశం ఏదైతే ఉందో, దేవుడు వారికి సెలవిచ్చాడు, ఇదిగో మీరు ఇట్లాగా ఉండండి, మీరు ఇట్లాగా చేయండి, నేను మీకు ఈ మాట చెప్పిన, ఈ మాట ప్రకారంగా నడుచుకోండి. ఇప్పుడు ఎవరన్నా అట్లా ఉన్నారా? దేవుని మాట ప్రకారంగా నడుచుకునేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఆ మేలు వస్తుంది కదా, దానికోసం ఎదురు చూడాలి. ఖచ్చితంగా జరుగుతుంది మేలు, ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఇప్పుడు లోకం అంతా భయపడతా ఉంది. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల కిందట ఒక మనుషునికి దేవుడు ఇప్పుడు ఈ లోకం భయపడుతున్నటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఉన్నటువంటి మన కళ్ళకు కనిపించే ఈ లోకము దేనిని చూసి భయపడుతుందో, ఈ దీవెన అనేది ఒకనొక సందర్భంలో అబ్రహాం అనేటువంటి మనుషునికి దేవుడు వాగ్దానం చేసింది. ఇప్పుడున్నటువంటి ఈ క్రీస్తు యొక్క సంతానం అనేది ఇంత ఇదిగా ముబ్బడిగా క్రీస్తు యొక్క ప్రజలు పెరిగిపోవటానికి కారకులైనటువంటి ఈ దేవుని యొక్క వాగ్దానం ఒకనొక సందర్భంలో ఒక్కడే మనుషుడు అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమనంటే, నీకు ఒక గొప్ప మేలు అనేది జరుగుతుంది. అబ్రహాము నమ్మి దేవుణ్ణి అనుసరిస్తే ఇప్పుడు లోకం భయపడుతుంది. అబ్రహాంకి దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని దేవుడు నెరవేరిస్తే ఈ దీవెనను చూసి లోకము, అలాగనే అధికారము భయపడతా ఉంది. దేవుని ప్రజలంటే భయపడతా ఉంది, దేవుడు అంటే అసహించుకుంటా ఉంది. ఇదిగో ఇట్లాగనే
దేవుడు ఒక మనిషికి మేలు చేస్తా అని చెప్పిండు అనుకోండి, ఆ మేలు ఆ మనుషుని జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే ఆ మనుషుడు ఏం చేయాలంటే దేవుని యొక్క ఉపదేశానికి లోబడి ఆయన యొక్క వాక్యానికి కట్టుబడి ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యానికి కట్టుబడి ఉన్నట్లయితే దేవుని దీవెన ఏమవుతుందంటే ఆ మనుషుని జీవితంలో సరాసరి వచ్చి నిలబడతాడు. అటు ఇటు తప్పించడానికి లేదు. ఈ అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానం గురించి మనం చెప్పుకున్నాం కదా. ఒకసారి మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయం మొత్తం చదివినట్లయితే చివరిలో అధికారులు పనినటువంటి కుట్రలు అనేవి బయటపడతా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి అధికారులు క్రీస్తు అంటే పడనటువంటి వాళ్ళు ఎన్ని కుట్రలు చేశారో, వాళ్ళు ఎంతగా కుయుక్తులు పన్నాగం పన్నారో అవన్నీ కనపడతా ఉంటాయి. అయినా కానీ ఇప్పుడు చూడబోతే క్రీస్తు దావీదు సంతానం, దావీదు అబ్రహాము సంతానం. అబ్రహాము దేవుని యొక్క వాక్యానికి లోబడ్డాడు కాబట్టే ఇప్పుడున్నటువంటి ఈ దీవెన అబ్రహాముకి చెందుతా ఉంది. ఇవిడన్నా మార్చడానికి ప్రయత్నించిందా? ఒకవేళ వాళ్ళు అధికారాన్ని చేతిలో పట్టుకొని ప్రయత్నించినా సరే అదే అధికారాన్ని పోగొట్టుకొని చేతులు తల మీద పెట్టుకొని మొత్తుకుంటా ఉన్నారు. దేవుని యొక్క దీవెన చూడండి, మొదటి నుంచి ఒక పద్ధతిగా ఒక క్రమంగా ఎట్లా జరుగుతూ ఉన్నదంటే దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా జరుగుతా పోతా ఉంది. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రీతిగా దేవుని కార్యాలు జరుగుతాయి. ఎవడు కూడా నాలుక తెరవడు. దేవుని ప్రజల యొక్క ఆస్తుల మీద కానీ, దేవుని ప్రజల మీద కానీ ఇప్పటిదాకా ఎవడైతే ఇష్టం వచ్చినట్లుగా దూషించారో వాళ్ళ నాలుకలన్నీ కూడా అంగిలికి అంటుకుపోతాయి. దేవుని యొక్క వాక్యమే సత్యము, ఆ వాక్యమే శాశ్వత కాలం నిలబడేది. మరొక వచనాన్ని చూద్దాం. తర్వాత వచనం 8వ వచనం, అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించిన ఈ ప్రజలందరూ బయలు వెళ్ళుడని చెప్పుదురు. ఆ తర్వాత నేను వెళ్ళుదునని మోషే అలాగూ చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయాను. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క చేతి బలం అనేది కనపడతా ఉంది. దేవుని యొక్క చేతి బలం అనేది ఏ మనుషుల మధ్యలో ఎన్ని సంవత్సరాలు కఠినమైనటువంటి పని చేసి వాళ్ళు అనేటువంటి మాటలకి తలదించుకొని వాళ్ళు పెట్టినటువంటి హింసలు ఏమైతే ఉంటాయో వాటన్నిటిని భరించుకున్నటువంటి ఆ ప్రజలని దేవుడు తన బలమైనటువంటి చేతితోటి ఆ దూషించినటువంటి ప్రజల ముందు, రాజు ముందు, అధికారుల ముందు బయటకు తీసుకొని పోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు దేవుని యొక్క ప్రజలని ఆ బలిష్ఠులైనటువంటి బలవంతుల చేతిలో నుంచి విడిపించుకొని తీసుకొని పోతా ఉంటే వాళ్ళందరూ కూడా అలాగ చూస్తా నిలబడిపోయారు. ఏమన్నా చేద్దామంటే భయం. ఎందుకంటే దేవుడు వాళ్ళని నోటి మాటతో కాదు, దేవుని దెబ్బలతో ఒక్కొక్కరిని కూడా దేవుడు తొక్కుతా ఉన్నాడు. దేవుడు ఒకనొక సమయంలో మాట వారికే పరిమితం అవుతాడు. దేవుని కార్యాలు ఒకనొక సమయంలో కొద్ది సమయం వరకు మాట వరకే దేవుడు పరిమితం అవుతుంది. మాట విననటువంటి స్టేజ్ దాటిపోయింది అనుకోండి, దెబ్బలు కొడతాడు. ఆ దెబ్బలు కొట్టే స్టేజ్ కూడా దాటిపోయింది అనుకోండి, ఆ తర్వాత ఆయన తీర్పులు అనుభవించేటువంటి వారి జీవితాల్లో తీరనటువంటి బాధని తెచ్చిపెడతాయి. తీరనటువంటి బాధ, ఆ తీరని బాధని దేవుని ప్రజలని తోలనాడి, దేవుని మనుషులని ఇబ్బందులు పెట్టి
ఆయన యొక్క వాక్యానికి లోబడి నడుచుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని అణచాలని చూసినటువంటి వారికి దేవుడు ఏం చేసినట్టే తీరనటువంటి దుఃఖాన్ని దేవుడు వారి జీవితాల్లో నిలబెడితే ఈ దేవుని ప్రజలందరూ కూడా ఆయన మాటకి లోబడ్డారు కదా. వాక్యం ఏం సెలవిస్తా ఉంది? ఉపదేశానికి, దేవుని యొక్క మాటకి మీరు ఆలకించారనుకోండి, ఆ మాటకి లోబడ్డారనుకోండి, మీకు మేలు జరుగుతుంది. దేవుడు మేలు చేస్తాడు, మనుషులు కాదు, దేవుడు మేలు చేస్తాడు. ఆ మేలు కొరకు ఉన్నటువంటి ఈ ప్రజలు ఆ మేలును పొందుకునేటువంటి సమయంలో దేవుడు మేలు చేస్తా ఉన్నాడు కదా, ఇంకా శత విధాల ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా. దేవుని ప్రజలు ఇబ్బందులు పాలు చేసిన వాళ్ళు, వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళకి ఉపయోగపడట్లా. వాళ్ళు ఎన్ని చేయని ఆ ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో వారికి ఏం చేస్తా ఉన్నాయి అంటే నాశనానికే కారణమవుతా ఉన్నాయి. వాళ్ళు ఏదైనా ఒక కార్యాన్ని, ఒక పనిని తలపెడితే ఆ పని చివరికి వచ్చేళ్ళకే వాళ్ళ మీదకే చుట్టుకుంటా ఉంది. వాళ్ళేమో వాళ్ళ శత్రువుల మీదకి ఏమన్నా ఇబ్బంది తెచ్చి పెడదామని చూస్తే అదే వాళ్ళ మీదకి వచ్చి పడతా ఉంది. దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే వాళ్ళ మీద, దేవుని ప్రజల మీద ఎంతటి కుట్రను పెట్టుకున్నారో అదే కుట్రని దేవుడు తిరిగి ఏం చేస్తా ఉన్నాడంటే వారి మీదకే తెచ్చి పెడతా ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి అనేది, దేవుని యొక్క బలము అనేది మన జీవితాల్లో మనకి చాలిన విధంగా శత్రువుల ముందు మనకి దేవుడు సహాయం చేస్తాడు. ఆయన ఉపదేశానికి, ఆయన మాటకి లోబడి బతకాలి. అప్పుడు మనకి మేలు జరుగుతుంది. ఇటువంటి ఈ వాక్యాలని, ఈ జీవమైనటువంటి మన జీవితాలకి ఒకనొక స్థితికి తీసుకొచ్చేటువంటి ఈ వాక్యాలను వినకుండా ఇక లేనిపోని అన్నిటినీ కూడా చెవుల్లో, హృదయంలో పెట్టుకుంటే ప్రయోజనం అనేది శూన్యం. అంటే గుండు సున్నా. మిగిలినటువంటి ఏమైతే ఉంటాయో మనకు అక్కరకు లేదు. దేవుని వాక్యము కానటువంటిది, ఆయన యొక్క ఆజ్ఞ కానటువంటిది, ఆయన మనకు ఉపదేశించింది ఏదైతే ఉంటుందో, అవన్నీ కూడా మన హృదయంలో పెట్టుకొని, మన చెవుల్లో పెట్టుకొని జీవితాన్ని కొనసాగించినంత కాలం ఈ జీవితం అంతా కూడా ఎట్లయిపోతుందంటే సత్తు లేనటువంటి జీవితం అవుతుంది. బలం అనేది ఉండదు, అంతకంతకు కూడా కుంగిపోతా ఉంటుంది. సత్తువ ఉన్నటువంటి జీవితం ఏంటంటే ఉపదేశానికి లోబడినటువంటి జీవితాలు, ఆయన మాటకి సమ్మతించిన జీవితాలు. మోషేతో పాటు దేవుని ప్రజలు దేవుని యొక్క ఉపదేశానికి లోబడ్డారు. దేవుడే వస్తాడు, విడిపిస్తాడు. ఆయన అంతకుముందు వాళ్ళకి చెప్పలేదా, నేను ఒకనొక సమయంలో వచ్చి తీసుకెళ్తాను? అదే వాళ్ళ యొక్క జీవితాలకి గొప్పగా ఒకనొక సమయంలో వారి శత్రువుల ముందు రక్షణగా ఉంది. వారిని వెలుపలకి తీసుకొచ్చేటప్పుడు, వారు బయటికి రావటానికి కారణమైనటువంటి ఆ వాక్యము వారిని ఏం చేస్తూ ఉన్నదంటే నిరీక్షణతో నిలబెట్టింది. ఆయన ఉపదేశం కొరకు కనిపెట్టుకున్నటువంటి వారి జీవితాలు, ఆయన యొక్క రక్షణ కొరకు ఎదురు చూసినటువంటి జీవితాలు సంతోషంతో, జయంతో బయటకు వచ్చాయి. ఆ శత్రువుల ముందు నుంచి ఏ మనుషులైతే ఇబ్బందులు పాల్చేసి వీళ్ళని ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు. దేవుడు వారికి చేయాల్సింది చేసే వీళ్ళని బయటకు తెచ్చింది. దేవుడు మనకు ఆ రీతిగా మేలు చేస్తాడు. కనుక దేవుని యొక్క ఉపదేశం ఏదైతే ఉన్నదో, ఆయన మనకి ఏదైతే ఆజ్ఞాపిస్తూ ఉండడో దాని మీదనే జీవితాన్ని కట్టుకోవాలి. మిగిలినటువంటివి అన్నీ కూడా అనవసరం. ఆయనకు స్తోత్రం కలుగును గాక. మన జీవితాల్లో ఆయన ఉపదేశించినటువంటి ఆయన యొక్క వాక్యము మనకి గొప్ప క్షేమాన్ని అనుగ్రహించును గాక. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.